బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ మాజీ సీఎం కేంద్ర మంత్రి జితిన్ రామ్ మంఝీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన మనవరాలు సుష్మితాదేవి తన భర్త చేతిలోనే హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో బీహార్లోని గయా జిల్లా చౌవా గ్రామంలో చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య ఘర్షణ ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. సుష్మాదేవి తన పిల్లలు సోదరి పూనం కుమారితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుష్మాదేవి భర్త రమేష్ పని నుంచి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తడంతో నాటు తుపాకీ తీసుకుని కాల్పులకు తెగబడ్డాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. సుష్మాదేవి రమేష్కు 14 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. ఈ ఘటన సమయంలో వేరే గదిలో ఉన్న పూనం సుష్మా పిల్లలు పరిగెత్తుకుని రాగా అప్పటికే ఆమె రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కాల్పుల్లో సుష్మాదేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. తన సోదరిని చంపినందుకు నిందితుడు రమేష్ను ఉరితీయాలని పూనం డిమాండ్ చేశారు. మరోవైపు ఇంట్లో తుపాకీ పేలుడు శబ్దం వినబడటంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టుగా గయా ఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఫోరెన్సిక్ బృందం, టెక్నికల్ నిపుణులు ఆధారాల సేకరణకు ఘటనా స్థలానికి పంపినట్లుగా తెలిపారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందన్నారు. బీహార్ మాజీ సీఎం కేంద్ర మంత్రి జితిన్ రామ్ మంఝీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన మనవరాలు సుష్మితాదేవిని భర్త చేతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన బీహార్లోని గయా జిల్లా టెటువా గ్రామంలో చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య ఘర్షణ ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. సుష్మాదేవి తన పిల్లలు సోదరి పూనం కుమారితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుష్మాదేవి భర్త రమేష్ పని నుంచి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తడంతో నాటు తుపాకీ తీసుకుని కాల్పులకు తెగబడ్డాడు. తర్వాత అక్కడి నుండి పరారయ్యాడు. సుష్మాదేవి రమేష్కు 14 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. ఈ ఘటన సమయంలో వేరే గదిలో ఉన్న పూనం సుష్మా పిల్లలు పరిగెత్తుకుని రాగా అప్పటికే ఆమె రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కాల్పుల్లో సుష్మాదేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. తన సోదరిని చంపినందుకు నిందితుడు రమేష్ను ఉరితీయాలని పూనం డిమాండ్ చేశారు. మరోవైపు ఇంట్లో తుపాకీ పేలుడు శబ్దం వినపడటంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లుగా గయా ఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఫోరెన్సిక్ బృందం, టెక్నికల్ నిపుణులు ఆధారాల సేకరణకు ఘటనా స్థలానికి పంపినట్లుగా తెలిపారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.